తెలుగు శ్రోతలకు నమస్కారం. హరిణి, ఇంకా ఎంతసేపు? మీ ఆఫీస్కి టైం అవుతుంది. మొదటి రోజే లేటుగా వెళ్తే బాగుండదు అని కవిత గట్టిగా అరిస్తే ఏ బదులు రాలేదు హరిణి గదిలో నుంచి. లేచినట్టే లేచి మళ్ళీ నిద్రపోయిందేమో డైనింగ్ టేబుల్ దగ్గర పేపర్ చదువుకుంటూ అన్నారు మూర్తి. ఏమో, ఎప్పుడు చూసినా ఆ తలుపులు వేసుకొనే ఉంటుంది. ఇంట్లో మనిషిలాగా కాక ఏదో గెస్టులా ఫోజులొకటి. ఇదంతా మీ గారాబం ఎఫెక్ట్ అంది కవిత. అవునులే, మన ఇంట్లో నీకు ఏ నచ్చకపోయినా నేనే కారణం అని మళ్ళీ పేపర్లో తల దూర్చాడు మూర్తి. తలుపు తీసుకొని బయటకొచ్చిన హరిని, ఏమిటి మమ్మీ, ఊరికనే ఆ అరుపులు నువ్వును, తలుపులేసుకొని బట్టలు మార్చుకోవటం కూడా తప్పేనా అంటూ కసురుకుంది. తలుపులేసుకొని బట్టలు మార్చుకోవటం తప్పు కాదు, పిలిచినా పలకకపోవటం, విడిచేసిన బట్టలు అలా నేల మీద వదిలేయటం, తడి తువ్వాలు మంచం మీద విసిరేయటం తప్పు అని కవిత అనబోతుంటే, మనకి ఓ పని మనిషి ఉంది కదా, దానికి కొంచెం పనివ్వాలి కదా, ఊరికనే దానికి డబ్బులు పోయటం ఎందుకు అంది హరిణి గడుసుగా. పని మనిషి ఉన్నది మనం ఏదైనా పని చేసుకోలేనప్పుడు సాయం చేయటానికి, అంతేకాని మన పనంతా తన మీద రుద్దేయటానికి కాదు అని కవిత కోపంగా మాట్లాడుతుంటే మూర్తి లేచొచ్చి, ఇవాళ దానికి ఉద్యోగానికి మొదటి రోజు, బంగారు తల్లి, పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంది, దాన్ని ఆశీర్వదించి పంపక ఉదయాన్నే పని మనిషి గురించి డిబేట్ ఎందుకు అని కవితని వారించాడు. సరే, మీ ఆశీర్వాదాలు అవి తర్వాత, నేను వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ మా ఆఫీస్ ఫుడ్ కోర్ట్లో చేసేస్తాను, అక్కడ బాగుంటుందని మా ఫ్రెండ్ అఖిల చెప్పింది అని బయలుదేరబోతూ తలుపు తీసి మళ్ళీ వెనక్కొచ్చి కవితతో, ఇదిగో మమ్మీ, ఫస్ట్ డే ఆఫీస్కి బయలుదేరుతుంటే మన పని మనిషి ఎదురొచ్చింది, శకునం మంచిదేనంటావా అని అడిగితే, ఏమో, ఎందుకైనా మంచిది, ఆ సోఫాలో 2 నిమిషాలు కూర్చొని కొంచెం మంచినీళ్లు తాగి వెళ్ళు అన్నాడు మూర్తి లోపలికి వస్తూ తన చేతి సంచి ఓ వారగా పెడుతూ. అన్నట్టు ఈవేళ మీ ఆఫీస్ మొదటి రోజు కదా, మంచి పేరు తెచ్చుకోవాలమ్మా అని నవ్వుతూ లక్ష్మి అంటే, నాకు ఆల్రెడీ హరిణి అనే మంచి పేరు ఉంది, మళ్ళీ కొత్తగా తెచ్చుకోనక్కర్లేదు, ఇంకా లోపలికెళ్ళి పని చూసుకో అంటూ విసురుగా బయలుదేరింది హరిణి. దీనికి ఉద్యోగం ఒకటి వచ్చిందేమో, ఒళ్ళు ఇంకా కొవ్వెక్కింది అని కవిత విసుక్కుంటుంటే, పోనీలేండమ్మా, చిన్నపిల్ల అంటూ లోపలికెళ్ళి ఇల్లు శుభ్రం చేయటం మొదలెట్టింది లక్ష్మి. మూర్తితో కవిత అంది, అలాగే అని చెబితే పోయేదానికి ఆ పొగరుబోతు జవాబేమిటి చెప్పండి? ఈ కాలం పిల్లలు ఏం చూసుకొనో ఆ మిడిసిపాటు, ఏం చూసుకొని అంటే చేరుతూనే 25,000 జీతం, ఇంట్లో ఏ బాధ్యత లేకుండా పెంచాం, మరి ఇంకేలాగా ఉంటుంది బదులిచ్చాడు మూర్తి. ఏమో లక్ష్మి, మీ అమ్మాయి కూడా ఎక్కడో ఉద్యోగం చేసుకుంటుందన్నావు కదా, తను మా హరిణిలాగే ఒళ్ళు పొగురుగా ఉంటుందా అంది కవిత. ఊరుకోండమ్మా, ఏదో చిన్నపిల్ల, బంగారు తల్లి మా హరిణమ్మ, ప్రతిదానికి ఎక్కువ ఆలోచించకండి అంటూ గిన్నెలు కడగటం మొదలుపెట్టింది లక్ష్మి. ఉదయాన్నే ఎక్కడి నుంచో బస్సెక్కి మరీ ఆ అపర్ణ ఫ్లాట్స్లో పని చేయడానికి వస్తుంది లక్ష్మి. ఓ చిన్న వైరు బుట్టలో పెట్టుకున్న చిన్న బాక్సులో కొంచెం భోజనం తెచ్చుకుంటుంది. ఎవరేం పెట్టినా తినదు, తీసుకోదు, ఎవరేం పని చెప్పినా చేసి పెడుతుంది, ఎవరికి ఆవిడ్ని వదులుకోవాలనిపించదు. దీనికి తోడు ఎప్పుడూ డబ్బు విషయం మీద పెద్దగా బెట్టు చెయ్యదు. సరిగ్గా 4 ఇళ్లల్లో పని చేస్తుందంతే. మా ఇంట్లో 1 గంట సేపు పని చెయ్యి, ఎంత కావాలన్నా ఇస్తాం అన్నా కూడా ఒప్పుకోదు. చూద్దాం లేండమ్మా అనేసి వెళ్ళిపోతుంది. సాయంత్రం హుషారుగా ఇంటికొచ్చిన హరిని చెప్పింది, ఇవాళ ఫస్ట్ డే ఆఫీస్లో చాలా బాగుంది. లక్కీగా మా టీం లీడ్ కూడా అమ్మాయే, చాలా మంచిది, వర్క్ కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, లేకపోతే ఏ వెధవ కింద పని చెయ్యాలా అని టెన్షన్ పడ్డాను. పోన్లే, పెద్దవాళ్ళని గౌరవిస్తే నీకు ముందు ముందు ఇంకా మంచి జరుగుతుంది అంది కవిత. ఇంటికొచ్చానో లేదో మళ్ళీ ఆ పని మనిషి గొడవ మొదలెట్టావా విసుక్కుంటూ అడిగింది హరిణి. పని మనిషి అయితే తక్కువేమిటి, నువ్వు మీ ఆఫీస్లో పని మనిషి అయితే తను మన ఇంట్లో పని మనిషి, కాకపోతే నీ చదువు మూలంగా జీతం ఎక్కువ,
తనకి జీతం తక్కువ. ఆ మాటకొస్తే తనే ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. నీకేమైనా పిచ్చా? నా వర్కుకి తన పనికి పోలికేంటి? అసలు నువ్వు నన్ను దానితో పోల్చటమే దారుణం. ఇంతకన్నా ఇన్సల్ట్ ఇంకోటి లేదు. చా అనేసి తన గదిలోకెళ్ళి బల్లున తలుపేసుకున్న హరిణి వైపు అలా చూస్తుండిపోయింది కవిత. ఆ రోజు ఉదయం ఆఫీస్కెళ్తూ, అమ్మా నేను ఇవాళ లేటుగా వస్తాను, సాయంత్రం మా టీం లీడ్ పార్టీ ఇస్తున్నారు అని హరిణి అంటే, సరేలే ఇవాళ మన లక్ష్మి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజట, ఇదిగో స్వీట్ తెచ్చింది అని కవిత అంది. అవన్నీ నేను తిననని తెలుసుగా, మన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేయి అనేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్న హరిణి వైపు కవిత కోపంగాను లక్ష్మి నవ్వుతూనూ చూశారు. సాయంత్రం 6:30కి ఇంటికొచ్చేసిన హరిణిని చూసి, లేటుగా వస్తానన్నావు, అప్పుడే వచ్చేసావేం అని కవిత అడిగితే మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. కొంచెం టీ తాగుతావా అని అడగడానికెళ్ళిన కవితకి హరిణి గది తలుపు తీసుండటం ఆశ్చర్యంగా అనిపించి, ఇవాళ తలుపు వేసుకోలేదు, ఏమిటో స్పెషల్ అని నవ్వుతూ లోపలికెళ్ళేసరికి నేల మీద కూర్చొని మోకాళ్ళలో తల పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న హరిణి కనిపించింది. ఏమైందే, ఎవరైనా ఏమన్నా అన్నారా అంటూ గాబరాగా అడిగిన కవితతో, అమ్మా లక్ష్మి అంటూ వెక్కుతుంది హరిణి. ఏమైందే లక్ష్మికి కంగారుగా అంది కవిత. లక్ష్మి కాదమ్మా, లక్ష్మి గారు, మా టీం లీడ్ వాళ్ళమ్మ. ఆవిడ పని మనిషిగా కష్టపడి పిల్లల్ని పైకి తీసుకొచ్చిందావిడ. పిల్లలు సెటిల్ అయినా వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చిన తన పని మనిషి పనిని గౌరవించుకోవాలని ఆ పని వదలలేదట. అలాంటి గ్రేట్ ఉమెన్ని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను అంటూ ఏడుస్తున్న హరిణి వైపు మురిపంగా చూసింది కవిత. ఈ కథ ఇంతటితో సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.